వైదిక, ఇప్పుడు అర్థమైంది కదా, పున్నమి వాళ్ళని క్లియర్ చేయకుండా వీళ్ళని మనం ఏం చేయలేం. ముహూర్తం పెడతాను అగ్నిదేవ్. వీళ్ళని ఇంట్లో నుండి బయటికి పంపించే ప్లాన్ చేయాలి. అడుగు బయటికి పెట్టగానే పైకి పంపే ప్లాన్ వెయ్యాలి. ఎస్, ఎలాగో ఆ శివయ్య పంపాడని అందరూ అంటున్నారు కదా, మనం ఆ శివయ్య దగ్గరికి పంపించేద్దాం. అక్క, రేపేస్తే ఎల్లుండికి చెరిగిపోయే ముగ్గు కోసం 3 రోజుల నుంచి లిస్ట్ రాసుకున్నావు. 3 గంటల నుంచి నన్ను తిప్పుతూనే ఉన్నావు. చుట్టుపక్కల షాపులు కూడా కట్టేస్తున్నారు. ఇంకా నా వల్ల కాదక్క. రే, తప్పదురా. అమ్మా, పునమి అన్నీ దొరికినట్టేనా? నేను చెరుగ్గడలు తీసుకొచ్చేసాను. అన్నీ దొరికినట్టే వకీల్ సాబ్. దొరికిన వాటితోనే చేద్దాం. మా పల్లెటూరులో అయితే చాలా ఉంటాయి. ఆకలేస్తుందక్క. చెరుగ్గడ తినేస్తానక్క. రే 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 రే, ఆగురా, అవి దేవుడి కోసం, నీకు కాదు. సరే, దారిలో ఏదైనా తిందువు. పానీపూరి 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 బండి ఉంది. పునమి, నువ్వు తింటావుగా పానీపూరి? సరే, ఇవి కార్లో పెట్టేసేద్దాం. చెప్పండి సార్. అన్నా, 3 ప్లేట్ పానీపూరి. పునమి, నీకు అలవాటే కదా, పానీపూరి తినగలుగుతావుగా? మా అక్కకి తెలియదేమీ లేదు పృథ్వీ బాబు. ఇదిగో నేను చెప్తాను చూడు. అన్నా, ఒక పానీపూరి పెట్టండి. చూడక్క, దీన్ని ఇలా తీసుకోవాలి, ఇలా నోట్లో పెట్టుకొని ఇలా తోసుకోవాలి. ఏం పర్లేదు, నీకు రాకపోతే చెప్పు, మసాలా పూరి చెప్తాను. ఏంటి పృథ్వీ బాబు నువ్వు? అందమైన ఆడపిల్లకి పానీపూరి తినడం రాకపోతే ఎవరైనా తినిపిస్తారు. మసాలా పూరి ఆర్డర్ ఎవరు? రే, నువ్వు ఆగురా, నేను తింటాను. భయ్యా, పెట్టండి. అక్కడ పున్నమి, తగ్గేదేలే. సరే, చూద్దాం. చూద్దాం బాబు. అక్క, పృథ్వీ బాబు ఛాలెంజ్ చేస్తున్నారు. మనం బెట్ కట్టుకుందాం అక్క. ఏంట్రా బెట్ అంటున్నావు? మా అక్కకి పానీపూరి తినడం రాదు కాబట్టి 5 నిమిషాల్లో ఎవరెక్కువ పానీపూరీలు తింటారో చూద్దాం. ఎక్కువ తిన్నవాళ్ళు గెలిచినట్టు. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని ఉప్పు మూటలాగా ఎత్తుకుని ఇక్కడి నుంచి అక్కడి వరకు తీసుకెళ్ళాలి బాబు. నేను రెడీ. నేను కూడా రెడీ. అన్నా, మీరు రెడీయా? మంచి గిరాకీ తగిలితే నేను వదులుతానా? నేను రెడీ. ఏదైతే ఇద్దరు కలిసిపోతారు. ఎవరెత్తుకుంటే 1 2 4 అమ్మా, నా వల్ల కాదు. అక్క, పృథ్వీ బాబు ఓడిపోయారు. ఇంకా ఆపే అక్క. నాకి మొత్తం అయిపోయాయమ్మా. నా దగ్గర ఏం లేవు ఇంకా. అయిపోయిందా? అది అన్ని పూరీలు తినేసావా? పృథ్వీ బాబు
చెప్పాను కదా పృథ్వీ బాబు, పున్నమి అంటే సైలెంట్ అనుకుంటున్నారా? వైలెంట్ తగ్గేదేలే. ఆ చాలా బాగుంది భయ్యా. కానివ్వండి పృథ్వీ బాబు, మా అక్కని ఉప్పు మూటలో ఎత్తుకుని ఇక్కడి నుంచి అక్కడి వరకు తీసుకెళ్ళాలి. ఆ పున్నమి, ఏమైంది? అలా డల్ అయిపోయావు? మా నాన్న గుర్తొచ్చాడు. నాకు కూడా చిన్నప్పుడు మా నాన్న ఇలా ఎత్తుకుని ఆడిస్తే బాగుండు అనిపించేది, కానీ ఆ అదృష్టం నాకు లేదు. అలా ఫీల్ అవ్వకు పున్నమి. మీ నాన్న లేకపోయినా మీ అమ్మ నిన్ను ఎలా పెంచాలో అలా పెంచింది. నిన్ను ఏ విధంగా చూసినా పర్ఫెక్ట్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నువ్వే. మీ నాన్న గురించి అస్సలు బాధపడకు. మీ నాన్న తప్పకుండా వస్తారు. మా అక్క బావులు ఎంత బాగున్నారో. మీ అక్క భావన? పెళ్లి కాని అక్క బావులు. మా అక్క పెళ్లి విందులో వెరైటీగా పానీపూరి కూడా పెట్టిస్తాను, ఎందుకంటే మీ వల్లే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు. పున్నమి, వెళ్దాం పద. ఎంత అయింది? 400 అయింది సార్. ₹100 చేంజ్ ఇస్తాను, ఉండండి. మాకొద్దు, నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ అన్న. మేడం, మీ జంట సూపర్. మీ పెళ్ళికి పానీపూరి నేనే సప్లై చేస్తాను. మీరిద్దరు నాకు నచ్చారు. అదే నిజమైతే ఎంత బాగుంటుందో. సరే పున్నమి, మనం వెళ్దాం పద. పదండి. అన్నా థ్యాంక్ యూ. అలాగే, ఓకే ఓకే. శివా, గదిలో లేకుండా శివ ఎక్కడికెళ్ళాడు? సుభద్ర, శివ ఎక్కడున్నాడు? కనిపించడం లేదు. ఏమో అమ్మగారు, ఇందాక నేను చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికెళ్ళుంటాడు? శివా, 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 ఏమైందమ్మా? శివదేవ్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు అత్తయ్య? వెతకండి, మీరు కూడా వెతకండి. అయ్యయ్యో, బావగారికున్న బ్యాడ్ లక్ వల్ల పోయి ఉంటే మంచిది. మన గుడ్ లక్ మనకు కలిసి వస్తుంది. కనిపించట్లేదా? ఇక మీదట కూడా వీడు కనిపించకుండా పోవాలి.
ఏంటండి అక్కడ బావగారు కనిపించకపోతే అంత కూల్గా ఉన్నారు? పదండి వెతుకుదాం, పదండి. సరే వెళ్దాం. ఏమైంది రాజమాత? పృథ్వీ, శివ కనిపించడం లేదు. కనిపించట్లేదా? వకీల్ సాబ్ వెతుకుతాం పదండి. సరే. వైదిక, అన్నయ్యని లేపేయడానికి మనం ప్లాన్ చేయకపోయినా మన మనసులోని కోరికను ఎవరో నెరవేరుస్తున్నట్టున్నారు. అవును అగ్నిదేవ్, బావగారు పోతే అత్తయ్యని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. బావగారు పోతే ఆ పున్నమి కూడా వెళ్ళిపోతుంది. అవును వైదిక. మళ్ళీ మనకు అడ్డే ఉండదు. అబ్బా వెతుకుదాం పదండి. అన్నయ్య, పున్నమి, నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. అయ్యగారు, నానమ్మ కనిపించాడా? ఎక్కడ కనిపించలేదు పెద్దమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మగారు, అమ్మగారు, ఇక్కడున్నారు. అయ్యగారు, ఇక్కడేం చేస్తున్నారు? చాబిల్ ఎక్కడుందో తెలుస్తుందని ఇదిగో ఇలా చూస్తున్నాను. పైకి పోయాడనుకుని సంబరపడిపోయాం, బయటికి వచ్చాడా? జాబిల్లి మనకలా కనిపించదు నాన్న. జంగమయ్య చూశాడు కదా, అందుకే చూస్తున్నాను. కనిపించదు నాన్న. నా జాబిల్లి కనిపిస్తుంది, ఎక్కడుందో. జాబిల్లి మన కళ్ళ ముందుకొస్తేనే కనిపిస్తుంది. కనిపిస్తుంది. వస్తుంది అంకుల్, మనం లోపలికి వెళ్దాం పదండి. నా జాబిల్లి దీంట్లో ఎక్కడుందో తెలిసిపోతుంది. జాబిల్లి, నా జాబిల్లి నువ్వే కదా? ఏంటి బావగారు ఇది? ఆకు చేయి జారినప్పుడు ఎదురుగా నేనుంటే నేనే జాబిలినైపోతానా? నా మనసు చెబుతుంది పున్నమే నా నా జాబిల్లి అని. ఎంతైనా రక్త సంబంధమే.
మీ మనసు చెప్పేది నిజమయ్య గారు. శివ, పున్నమి వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. వాళ్ళు కూడా ఇంట్లో సమాధానం చెప్పుకోవాలి కదా. వాళ్ళని మన బంధాలతో బంధించడం కరెక్ట్ కాదు నాన్న. నువ్వు రా నాన్న. అమ్మ జాబిల్లి, సంక్రాంతి పండగ కదా, నేను నీకు బట్టలు కొంటానే. ఆ? ఆ? మనం కలిసి పండుగ చేసుకుందాం. అయ్యగారు, జాబిలి కూడా పండగ చేసుకుంటుంది. తనని చూసుకునే వాళ్ళు తనకి కొత్త బట్టలు తెచ్చుంటారు. జాబిల్లి మీ దగ్గర లేకపోయినా మీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. మీరు పండగ చేసుకుంటున్నారో లేదో జాబిలి కూడా ఆలోచిస్తుంటుంది. ఏమో, నాకు ఏమీ తెలీదు. నువ్వు మాత్రం నా జాబిల్లివే. నువ్వు ఇక్కడున్నన్ని రోజులు నేను నిన్ను జాబిల్లి అని పిలవచ్చా? అలాగే అయ్యగారు, మీ ఇష్టం, పిలవండి. నా జాబిల్లి, నా జాబిల్లి. క్షమించండి, చూసుకోలేదు. కళ్ళు నెత్తి నెక్కితే ఎలా చూసుకుంటావు? కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఏందే నీకు మర్యాద ఇచ్చేది? పున్నమి అక్క, వాళ్లతో మనకెందుకక్క? వాళ్ళని వదిలే అక్క. పొరపాటున గుద్దాను, క్షమించండి. పొగరుగా గుద్దేసి క్షమించడమా? నాటకాలు బాగానే ఆడుతున్నావు. ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు వకీల్ సాబ్, ఈ పోట్ల గిత్తకి పొగరు ఎక్కువైంది. పొగరు అణిచేద్దామని చూస్తున్నాను. అయినా అసలు మీరెవరు? మయూకా ఫ్రెండ్స్ మండి. మయూకమ్మ స్నేహితులా? అయితే మన ఇంటి వాళ్ళే బాబు. అతి వినేం అక్కర్లేదు. ఈ బ్యాగ్ తీసుకొని రా. పున్నమి, బ్యాగులు మోసే కర్మ నీకేం పట్టలేదు. వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళు తీసుకెళ్తారు. నువ్వు వెళ్ళి అక్కడ నుంచి. రండే. మయూకా? అవునా? మయూకా? ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను మీకు. హాయ్. మయూకాను రమ్మంటే వచ్చాం కానీ మీ ఇంట్లో అవమానపడ్డానికి కాదే. ఏమైంది? మిమ్మల్ని ఎవరేమన్నారు? మీ ఇంట్లో పని మనిషి అనుకుంటా. పని మనిషిలా కాకుండా ఓనర్లా బిహేవ్ చేస్తుంది. మా మీదే చెయ్యెత్తింది.
దానికి ఎంత పొగరుంటే అలా చేస్తుంది? అదే మయూక, చూడ్డానికి ఛానల్ లేదు, పొగరు మాత్రం బారెడుందే. నీ మర్యాద పోకూడదని ఊరికే వదిలేశాం, లేకుంటే ఎడాపెడా వాయించేసేవాళ్ళం. దాన్ని చూస్తూ మేము ఇక్కడ ఉండలేమే, వెళ్ళిపోతాం. హే ఆగండి, మీరెందుకే వెళ్ళడం? మీరిక్కడే ఉండండి, దాన్నే ఇంట్లోంచి వెళ్ళగొడతాం. అది మీకే కాదే, నాకు కూడా మీకులా తయారైంది. ఆ మీకుని పీకి పారేసే సమయం కోసం ఎదురు చూస్తున్నా. ఆ సమయం ఇప్పుడొచ్చింది.